గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. అలయాన హారతిలో ఆఖరి చిటి మంటలలో రెండింటికి నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. దీపాన్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో అమృతమో హాలాలమో ఏమో ప్రేమ గుణం. ఏ క్షణాన్న ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో ఓబు ఇప్పుడు ఏమైపోయినదిరా? అట్టా విరక్తి గీతాలు పాడుతా ఉన్నావు, ఏమైందిరా? ఎందుకు ఈ శ్మశాన వైరాగ్యం? ఏ వైరాగ్యం నాది కదమయ్యా, జగన్ రెడ్డిది. ఏం చెయ్యాలో తెలియక, ఎలా పార్టీని నడపాలో తెలియక తికమక మకతిక పడుతున్నాడండి పాపం. అతగాడిని పాపం అని తలిస్తే మనకు పాపం అంటుకుంటుందిరా. ఆ సరే గాని కట్టామయ్యా, ఏంటిదే జగన్ మళ్ళీ ఐపాక్ టీం ని నమ్ముకుంటా ఉన్నాడంట. చూడండి మంచోడని తెచ్చుకుంటా ఉంటే అంతకంటే అమాయకత్వం ఇంకొకటి ఉండదు. అసలు జగన్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చిందంటే ఎవరి కారణం? ఆ ఐపాక్ టీం కాదా? కేజీఎఫ్ ఎలివేషన్లు ఇచ్చి పాతాళలోకాన్ని పడిపోయే వరకు నిద్రపోలేదు కదా. అన్నీ తెలిసి కూడా జగన్ ఎందుకు ఆ రోడ్డు కాడ పాటే పాడుతా ఉన్నాడంట. ఇక్కడ మెలుకుందరా ఓబు, తెలియని దేవుడి కంటే తెలిసిన దెయ్యం మేలని జగన్ రెడ్డి అనుకుంటా ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ లేని ఐపాక్ తల్లిని మొండింతో సమానం కదమయ్యా. మరి ఈ బ్యాచ్ ని వేసుకుని ఏం చేద్దామని మర్చిపోయారు. ఈ పీకేను కూడా మళ్ళీ పీకడానికి రమ్మని కబురు పెట్టాడట జగన్ రెడ్డి. నేను రానంటే రాను, ఏం పీక్కుంటావు పీకో అన్నాడట ఆ పీకే. ఆ క్షవరం కూడా అయిందా? బొత్తిగా జగన్ కు పట్టు ఉండట్లేదు మయ్యా. 2019లో 151 సీట్లు ఇచ్చి జనం పట్టం కడితే ఇంకొకడైతే అద్భుతాలు చేస్తాడు. ఏటా సైకో పనులు చేయడు. ఒకటే గుర్తెట్టేసుకోరా ఓబు, అహంకారం ఎక్కువైతే జనం నవరంధ్రాల్లోనూ గొడ్డుకారం కుక్కేస్తారనడానికే జగన్ రెడ్డి మంచి ఉదాహరణ. అబ్బా అమ్మాయా, ఏం కొట్టేసాను కొట్టావు చూపరా. అందుకే నువ్వు మాకెట్టేమయ్యో. ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎవడవినా నీలాగా మాట్లాడగలదా? ఇదిగో ఈ భజనే జగన్ డమాల్ మన కింద పడేసింది. వద్దురోయ్ బాబు, నాకు ఈ భజనలో వద్దురోయ్. నీకు మరీ చాదత్వం ఎక్కువైందిలేమయ్యా. ఒకటికి పన్నోడు ఉంటాడంటావా చెప్పు. ఒకటి పన్నీర్ లాంటిదిరా, అది దాహం తీర్చదు. పోనీ సువాసన వస్తుంది కదా అని ఎక్కువ దాగితే ఈ రోజునాలు అట్టుకుంటాయి. జగన్ రెడ్డి ఇప్పుడు ఆ డయేరియాతోనే బాధపడతా ఉన్నాడు. ఊరుకమ్మయ్యా నీ పర్యాచాలే. అంటే 5 ఏళ్ల పాటు తమతోనే ప్రయాణం చేశారు కాబట్టి ఐపాక్ రాజకీయంగా సామాజికంగా అన్ని విషయాల మీద అవగాహన ఉంటుందని వారితోనే కలిసి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయన్నది జగన్ రెడ్డి ఆలోచన అంట. అంతేగా మరి. కానీ పీకే వెళ్ళిపోయాక ఋషి అనే వ్యక్తి ఐపాక్ సారథిగా మారాడు. అతగాడి ఎమ్మెల్యేలని ఎంపీలను మంత్రులను డబ్బు కోసం హింసించేవాడని అప్పట్లో గుసగుసలు కూడా వినిపించాయి. మరి ఈసారి ఐపాక్ ఎవరి నాయకత్వం ఇస్తారో చూడాలా. అధికారంలో ఉన్నప్పుడు అంటే ఎప్పటి ముప్పటిగా ఐపాక్ డబ్బులు ఇచ్చి ఉంటారు. మరి ఇప్పుడు ఎంత ఇస్తానంటున్నాడంట జగన్ రెడ్డి. రేయ్ ఓబు, దీపం ఉండగానే ఈ ఇల్లు చక్క పెట్టుకోవాలని వారికి తెలియదంటావా? అబ్బబ్బో, ఐపాక్ వాళ్ళు బాగుపడినట్లుగా ఈ 5 ఏళ్ళు ఎవరు బాగుపడలేదంటే నమ్ము. జగన్ కాలు బయట పెట్టాలంటే ఐపాక్, నోరు విప్పాలంటే ఐపాక్. అందుకే కమ్మయ్యా జగన్ తో ప్యాకప్ చెప్పింది ఐపాక్. నీలో కూడా చేతులతో ఈ మధ్య బాగా పెరిగిందిరా ఓబు. కరుస అంటే అవదా? మరి అవుతుంది. వచ్చే 4 ఏళ్లకు గాను 100 కోట్లు జగన్ రెడ్డి సమర్పించుకోవడానికి రెడీ అయ్యాడని టాకింపిస్తా ఉందిరా. 100 కోట్ల రాజమౌళికి 4-5 ఏళ్లలో సినిమా తీసి 1000 కోట్ల కలెక్షన్ తీసుకొస్తాడు. ఐపాక్ ఏమి ఇస్తుంది చేతికి చెప్పు తప్ప. తాను వాలసిందే రంభ అన్నట్లు జగన్ రెడ్డి మరి ఏం నచ్చిందో ఐపాక్ మీద మనసు బారేసుకున్నాడు. ఏది ఏమైనా ఈ బంధం విడదీయరానిది విడిపోనది అని ఎంటా బయట గోసగోసలు అయితే వినిపిస్తా ఉన్నాయి. మరి ఈనాటి బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడివేసేనో. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.